గుడ్ ఆఫ్టర్నూన్. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు, నేపాల్ నుంచి బోర్డర్ ఇష్యూస్, పాకిస్తాన్ నుంచి ఉగ్రకుట్రలు, చైనా నుంచి గిల్లి కజ్జాలు, ఇండియా చుట్టూ ఉంటూనే పన్నాగలు పన్నుతూనే ఉన్నాయి పొరుగు దేశాలు. సైతానుల్లా వ్యవహరిస్తున్నాయి. దశాబ్దాలుగా పొరుగు దేశాల వివాదాలు భారత్కు ప్రధాన భద్రతా సవాళ్లుగా మారాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భగ్నం చేస్తూ రాణిస్తోంది మోడీ సర్కార్. భారత్ భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది. 15,106 కిలోమీటర్ల భూ సరిహద్దును, 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. అయితే పొరుగు దేశాల కవ్వింపు చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇండో నేపాల్ సరిహద్దు అంశంలో ఎవరి జోక్యాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల విషయాన్ని తాను చైనా, బ్రిటన్ల దృష్టికి తీసుకెళ్లినట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా రియాక్ట్ అయింది. రెండు దేశాల సరిహద్దుల్లో 98% గుర్తించిందే. పరిష్కారం కాని కొన్ని అంశాలున్నాయి. గండక్ నది ప్రవాహం మారడంతో ఇబ్బందులు వచ్చాయి. సరిహద్దు సమస్యలు, అక్రమ చొరబాట్లు వంటి అంశాలు పరిష్కరించుకోవడానికి ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అలాగే పాకిస్తాన్, EU తమ సంయుక్త ప్రకటనలో జమ్మూ కాశ్మీర్ను ప్రస్తావించడాన్ని తీవ్రంగా ఖండించారు. నేపాల్ కూడా చాలా చోట్ల భారత భూభాగాలను ఆక్రమించిందని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలపై అక్కడ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు సరిహద్దు వివాదం కొనసాగుతుంటే నేపాల్ అధికార పార్టీ అధ్యక్షుడు రబీ లామిచ్చానే మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్లతో సమావేశమయ్యారు. నైబర్హుడ్ ఫస్ట్ మోడీ సర్కార్ విదేశాంగ విధానాల్లో కీలకమైన పాలసీ. పొరుగు దేశాలకు పెద్దనగా వ్యవహరిస్తూ వాటి ప్రతి కష్టంలో నేనున్నా అని ముందుకెళుతూ ఉంటుంది. కానీ చాలా కాలంగా భారత్కు పొరుగు దేశాల నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయి. మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నాయి. మన సాయంతోనే స్వేచ్ఛా ఊపిర్లు పీల్చుకున్న బంగ్లాదేశ్ మనతోనే కయ్యానికి కాల్దూతోంది. భారత్ సాయం పొందుతూ వెన్నుపోటు పొడవాలనుకునే దేశాలన్నింటికీ క్లియర్ కట్ మెసేజ్ పంపించింది. నిజానికి భారత పొరుగునున్న శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనమైంది. పాకిస్తాన్ అప్పుల ఊబిలో చిక్కుకుంది. నేపాల్ కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆఫ్ఘన్లో తాలిబాన్ల రాజ్యం, బర్మాలో రాజకీయ అనిశ్చితి, చైనాలో మళ్ళీ కరోనా గుబులు. ఇది భారత్ సరిహద్దు దేశాల్లో నెలకొన్న ప్రస్తుత దుస్థితి. పొరుగు దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. సరిహద్దు వివాదాలు కేవలం భూభాగానికి సంబంధించినవి కావు. ఇవి దేశ సార్వభౌమాధికారం, భద్రతతో ముడిపడి ఉన్నాయి. పొరుగు దేశాల కుతంత్రాలను తిప్పుకొడుతూనే శాంతియుత చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ ఎప్పుడూ మొగ్గు చూపుతోంది.